ఐఐటీలో జాయిన్ అవ్వాలని చాలా మందికి డ్రీమ్. సో, అది చెయ్యాలి అంటే జేఈఈలో వాళ్ళు ఖచ్చితంగా కొట్టాల్సిందే ర్యాంక్. డెఫినెట్లీ, ఎందుకంటే లక్షల్లో రాస్తారు, రాస్తారు. వేలల్లో మాత్రమే సీట్స్ ఉన్నాయి. మరి ఇవేమీ కాకుండా వాళ్ళ ఐఐటీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఏదైనా యూనివర్సిటీ ఉందా అంటే ఏం చెప్తారు? మన జేకేఎల్ యూనివర్సిటీలో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్ అని ఉంది. 7 ఐఐటీ వాటిలో వెళ్ళొచ్చు అండ్ ట్రిపుల్ ఐటీ 2 అండ్ ఒక బిట్స్ పిలాన్లో వెళ్ళొచ్చు. ఎలా అంటే మన జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేషన్ లో ఉన్నారనమాట. సో అవి ఏంటంటే అంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి జమ్మూ అండ్ ఐఐటి బిలై అండ్ అలాగే ఐఐటి రోపర్ అండ్ దాంతో పాటు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఒకటి, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఒకటి అండ్ అలాగే బిట్స్ పిలాన్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి గాంధీనగర్ ఉంది. ఇక్కడ మనము జేకేఎల్ యూనివర్సిటీలో ఫస్ట్ సెమిస్టర్ రాసిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి అక్కడ జాయిన్ అవ్వచ్చు. 2 యూనివర్సిటీస్లో అంటే 2 ఐఐటీస్లో చదవచ్చు, లేదా 4 సెమిస్టర్స్కి 4 ఐఐటి యూనివర్సిటీస్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడున్న కరికులంకి అక్కడున్న కరికులంకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళు ఐఐటి బేస్డ్ కరికులంనే మనకి ఇక్కడ జేకేఎల్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏ సెమిస్టర్ అయితే ఏ కాలేజ్లో చేస్తారు ఐఐటి, అక్కడి మెమో అయితే ఇస్తారు మనకు. ఓకే, వన్స్ జేకేఎల్ యూనివర్సిటీకి వచ్చాము అంటే మన ఐఐటి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ మంచి ప్లేస్మెంట్ పక్కా. ఎందుకంటే అసలు జేకే గ్రూప్స్ అంటే ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్ లో ఎంగేజ్ అవుతూనే ఉంటాం. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ తో ఎస్టాబ్లిష్ అయిన ఇది యూనివర్సిటీ. అండ్ 2011 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్ఆర్ ఫండింగ్ తోనే ఈ మొత్తం యూనివర్సిటీ రన్ అవుతుంది కాబట్టి 100% స్కాలర్షిప్స్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. వావ్. లాస్యా, నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. అంటే స్టూడెంట్ లైఫ్ నుంచే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎలా ఆలోచించాలి, ఎలా మారాలి అని స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ జేకేఎల్ యూనివర్సిటీ. సో అందులో భాగంగా నీతి ఆయోగ్ అనే దాని నుంచి స్టార్ట్అప్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ యూనివర్సిటీ 85+ స్టార్ట్అప్స్ ఉన్నాయంట. కొంతమంది స్టూడెంట్స్ పర్ మంత్ 1 lakh అలా కూడా ఎర్న్ చేస్తున్నారు స్టార్ట్అప్స్ పెట్టేసి. అండ్ ముఖ్యంగా మన జేకేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ ల్యాబ్స్ గురించి మాట్లాడాలంటే లైక్ సిస్కో, ఎక్లిప్స్ అండ్ పైథాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, బిట్స్ పిలానిలో 8th సెమిస్టర్ మన జేకేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫ్రీగా వెళ్ళి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ప్రాజెక్ట్స్ చేసే టైఅప్ ని వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యాం. మాధురి, చూసావా యాపిల్ ల్యాబ్స్ అసలు ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 60 to 70 ల్యాబ్స్ ఉన్నాయి మనకి ఈ బిల్డింగ్ లోనే. మాధురి, ఒక్కసారి క్లాస్ రూమ్స్ చూసావా ఎంత స్పేషియస్ గా ఉన్నాయో. అండ్ పర్ క్లాస్ 60 members మాత్రమే అంట. సెమీ సర్కిల్ లో ఫామ్ అయిన మొత్తం క్లాస్ రూమ్ అంతా కూడా స్పేషియస్ గా ఉంది అండ్ డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్ అన్ని. మన బీటెక్ వాళ్ళకి ఎస్పెషల్లీ సిఎస్సి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఎలాగో ఉంది. కంప్యూటర్ సైన్స్ లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది అండ్ ఈసీఏ మనకు విఎల్ఎస్ఐ కూడా ఉంది అనమాట. జిమ్ ఉంది, క్యాంటీన్స్ ఉన్నాయి, మంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, క్లబ్స్ అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఇంత పెద్ద క్యాంపస్ కాబట్టి క్యాంపస్ లోనే ఉన్నాయన్నమాట అకామిడేషన్. ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా ఉన్నాయి. రూమ్స్ కూడా హైజీనిక్ గా ఉంటాయి. స్టార్టింగ్ లోనే చక్కగా మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా, అండ్ లిఫ్ట్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ట్రిపుల్ షేరింగ్ ఉంటుంది ఇందులో, ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటుంది. ఇంకా టేబుల్స్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇస్తారనమాట. మెస్ కి వచ్చాం మనము, ఎంత స్పేషియస్ గా ఉందో చూస్తున్నావు కదా. సో టోటల్ 1000 కెపాసిటీ అంట 2 floors లో, అండ్ చాలా హైజీనిక్ గా ఉంది. అవును, సో ప్రతిదీ వండి వేడి వేడిగా అక్కడ మనకి వడ్డిస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ ఫుడ్ కంపల్సరీ ఉంటుంది అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. సో ఈ బిల్డింగ్ లో లైబ్రరీ అయితే ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో. 2 floors లో ఉంది. పైన అన్ని బుక్స్. ఇక్కడైతే చక్కగా ఈ బుక్స్ కోసం డెస్క్ టాప్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. 16,000కు పైగా బుక్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ చదవాలి అండ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలి, ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా ఉండాలి, అన్ని అదర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి, హోలిస్టిక్ గా మనం డెవలప్ అవ్వాలి అనుకుంటే జేకేఎల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్. సో ఇంకేం చూస్తున్నారు, అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి